అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా. ఎపిసి రాసిన పత్రికలో దేవుడి యొక్క మాట చెప్తున్నాడు అనమాట అండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరు దుఃఖపరుస్తారంట? ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఎవరైతే దేవుని మాట వినకుండా వాళ్ళ గర్భాన్ని బట్టంట దేవుడి చోటున ఏడుస్తాడని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. అంటే మనం దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఉంటాం కదండి. మనకున్న గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి దేవుడి చోటున ఏడ్చాడని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మన పిల్లలు మన మాట వినకపోతే మనకి ఎంత దుఃఖం వస్తూ ఉంటుందండి, ఎంత బాధపడుతూ ఉంటామండి. అయ్యో నా పిల్లలు ఏంటండి ఇలాగా నా మాట వినకుండా ఎలా తయారైపోరని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం అన్నమాట అండి. అదేవిధంగా మరి మన సర్వశక్తి గల దేవుడు మాట మనం వినకపోతే దేవుని నామంలో దుఃఖపెట్టి మనము అవుతూ ఉంటాం అనమాట అండి. అదే దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలే, అన్నీ మేలు అనమాట అండి. మార్కు సువార్తలో మనం చూసుకున్నట్లయితే యవనస్తుడు ఉంటాడు, అక్కడ అన్నీ వింటాడండి. కానీ ఈ ఆస్తిని అమ్మేసి బేదలకమ్మని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు ముఖము చున్నవిచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట అండి. చూసారు, దేవుని మాట విన్నాడు ఆయన? యవనస్తుడు వినలేదన్నమాట అండి. ఎప్పుడైనా సరే మన దేవుని మాట వినకపోతే దేవుని పరిశుద్ధాత్మని మనము దుఃఖపెట్టిన మనము అవుతూ ఉంటాం అనమాట అండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారన్నమాట అండి. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉందనుకోండి, పెట్రోల్ ఉన్న చూపు మన మాట ఉంటుంది. అది పెట్రోల్ అయిపోయిన తర్వాత మన మాట ఉంటుందా? విందండి. దాని మాట మనమే వినాలన్నమాట అండి. సైకిల్ ఉందనుకోండి, గాలి ఉన్న చూపు సైకిల్ మన మాట వింటుంది అనమాట అండి. గాలి తగ్గిపోయింది అనుకోండి, మన మాట ఉంటుంది, అది దాన్ని మనము నడిపించాలన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి మనం కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు కానీ మనలో బలం ఉన్నంత వరకు కూడా దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం తిరిగితే దేవుని నామాన్ని దుఃఖపెట్టి మనం అవుతూ ఉంటాం అనమాట అండి. బలమంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినా సరే ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగము లేదండి. దేవుడు ఎప్పుడు కోరుకున్నాడండి? యవన కాలంలో ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రమ్మని కోరుకుంటూ ఉన్నాడు కనుక 100% కూడా చక్కగా మనం దేవుని నామాన్ని దుఃఖపెట్టకుండా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా నూతన సంవత్సరం అంతా కూడా హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, అలాగే సహోదరులరా, ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాట వినండి. దుఃఖపెట్టకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా యోగ్యతను కలిగి ఉంటారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని హాయిగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె వింటారు దేవుని మాట. అయితే తలను వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని పరలోక తండ్రి, నీ ఘనమైన పదాలు ఎక్కడైనా స్తుతిస్తుంది ప్రభావ. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దని చదివిచ్చారు ప్రభావ. నీకు వందనాలు. నీ మాట విని నీ మాట ప్రకారం దండిస్తాను ప్రభావ. తండ్రి, నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని అందుకుని బిడ్డలందరూ హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భిణీ స్త్రీలను తండ్రి, బాలింతలను, సంతానాన్ని బిడ్డలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను తండ్రి ప్రభావ. అలాగే తన చేతివృత్తులు చేసుకుంటున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్నాను ప్రభావ. ఇలా 1 by 1 అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేయమని ప్రభావ. ఈ సంవత్సరం అంతా తండ్రి ప్రభావ, బిడ్డలందరూ తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని నీ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా దాన్ని ఉండే కృప ప్రతి బిడ్డకైనా దయచేయమని ప్రభావ. మా ప్రార్థనలకు ఇచ్చండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి అందరూ హ్యాపీగా ఉండేలా దయచేసి, అందరూ సంతోషంగా ఉండేలా చేసి యోగ్యత బిడ్డలందరికీ దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన నిరుపతిలా దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా చక్కగా హాయిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం.
ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందాం. భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం. అలాగే చక్కగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు? దేవుని దుఃఖపెట్టకుండా ఉండే కృప కలిగి ఉండే ఆశాలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు? వింటారా దేవుని మాట? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? దేవుని దుఃఖపెట్టకుండా ఉండే లక్షణాలు కలిగి ఉంటారా? ఏమంటారు?